వర్క్ ని అలానే ఇంటి పనుల్ని ఎలా మేనేజ్ చేసుకుంటానో ఈ వ్లాగ్ లో అయితే చూసేయండి. ఎన్ని రొటీన్స్ మారినా ఈ మండే రొటీన్ అయితే అస్సలు చేంజ్ అవ్వదు నాకు. ఇంకా మార్నింగ్ లేచాక ఇంటి ముందు మంచిగా ముగ్గేసేసుకొని ఇల్లు తుడుచుకొని తడిగుడ్డ పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసుకుంటాను అనమాట. మండే పూజ అసలుకి మిస్ చేయను. ఇంకా పూజ అవ్వగానే కిచెన్ కి పరిగెట్టడమే. ఇంకా మండే ఏం వండుకోవాలో కొంచెం సండేనే డిసైడ్ అయిపోయి ఈవినింగ్ కట్ చేసేసుకుంటాను వెజిటేబుల్స్ అన్ని. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాను. సో నా నెక్స్ట్ డే కి ఈజీగా ఉంటది అనమాట. మనం ఎలాగో పెద్ద షెఫ్ కాబట్టి మనకు వెజిటేబుల్స్ కట్ చేయాలంటే మినిమం ఒక గంట కావాలి. ఆ గంట నాకు మార్నింగ్ ఇవ్వడానికి అవ్వదు కాబట్టి ఇంక సండే నైటే కట్ చేసేసుకుంటాను. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడం నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. నాకు ఇది మా ఆడపడిచి ఇచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా టిఫిన్ విషయానికి వస్తే ఒకవేళ నైట్ అన్నం మిగిలిపోతే నెక్స్ట్ డే నేను అది కర్డ్ రైస్ తినేస్తాను. ఒకవేళ లేదంటే టిఫిన్ తెచ్చేసుకుంటాను పక్క షాప్ కి వెళ్ళిపోయి. ఆ రోజు ఇడ్లీ లేదు కాబట్టి దోశ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకా 9 కల్లా వర్క్ దగ్గర కూర్చొని పోతాను అనమాట. ఇంకా రోజు మీటింగ్ వింటూ టిఫిన్ అయితే చేసేసాను. మార్నింగే మీటింగ్ పెట్టారు రోజు మాకు. ఈ వ్లాగ్ తీసినప్పుడు నాకు అనిపించింది వీడియోస్ తీయడం ఇంత కష్టం అని చెప్పి. చేసిన ప్రతి పనిని తీయాలంటే చాలా కష్టం అసలు. ఇంకా తినేసి వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత మధ్యలో మా అత్తయ్య ఈ జున్ను తెచ్చారనమాట. ఇది తిన్నాను, చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ ఓన్లీ కర్రీ రసం చేశాను కాబట్టి ఇంకా 12:30 ఆ టైం కి అన్నం కూడా పెట్టేస్తాను అనమాట. ఇంకా నేను మధ్యలో కొలాయిలు పట్టాను, బట్టలు కూడా ఆరబెట్టేసుకొని వచ్చేసాను. ఇవన్నీ వీడియోస్ తీయడానికి నాకు అసలు గుర్తు కూడా లేవు. అసలు చేసేసిన తర్వాత గుర్తొచ్చింది. ఇంకా మార్నింగ్ హాఫ్ అంతా నాకు ఈ పనులతోనే సరిపోతుంది అనమాట. సో వర్క్ కొంచెం లేట్ అవుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే మంచిగా రసం వేసుకొని క్యారెట్ బీట్రూట్ కూర వేసుకొని తినేసాను అనమాట. ఇంకా మాక్సిమం వర్క్ అంతా నేను సెకండ్ హాఫ్ లోనే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట. ఇంకా మధ్యలో ఇలాంటివన్నీ పొట్టలోకి వేస్తే మంచిగా ఎనర్జీ వస్తుంది. దాంతో వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. సరే మరి టాటా.